హలో అండి. వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఈ వీడియోలో నేను స్కిన్ గ్లో అవ్వడానికి 2 డ్రింక్స్ చూపించబోతున్నానండి. అదేనండి ఏబీసీ జ్యూస్, కాకరకాయ జ్యూస్. ఫస్ట్ ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ని తీసుకుందాము. ఫస్ట్ మనము క్యారెట్ని, బీట్రూట్ని తొక్కు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్లో ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని స్క్వీజ్ చేసుకుందాము. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత పైన అంతా మిగిలిపోతుంది కదండి, అది ఇంకొకసారి మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇంకొకసారి వేసుకుందాము. ఇలా మళ్ళీ స్క్వీజ్ చేసుకున్న తర్వాత అది పడేయకుండా పక్కన పెట్టేసుకుందాము. దానితో కూడా ఏం యూజ్ ఉంటుందో వీడియో చేసి చూపిస్తాను మీకు నేను. ఏబీసీ జ్యూస్ తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నేను చేసిన జ్యూస్ ఇద్దరు తాగొచ్చండి. ఇందులోకి అలానే నేను కొద్దిగా సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను. సబ్జా సీడ్స్ అయితే ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం కాకరకాయ జ్యూస్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఒక కాకరకాయని తీసుకుంటున్నాను. ఇలా పైన ఉన్న తొక్కంతా తీసేయాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇలా చక్కగా తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుందాము. ఎందుకంటే ఇవి కూడా చాలా చేదు వస్తాయండి. ఇలా సీడ్స్ అన్ని రిమూవ్ చేసినాక చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. అలానే 2 స్లైసెస్ ఆఫ్ లెమన్ తీసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసి వాటర్ పోసి మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా స్క్వీజ్ చేసేసుకుందాము ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని. ఇప్పుడు ఈ తొక్కుని పడేసేద్దాము. ఈ జ్యూస్లోకి నేను కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. చూడండి ఏబీసీ జ్యూస్ అండ్ కాకరకాయ జ్యూస్ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే కాకరకాయ జ్యూస్ అనేది చేదుగానే ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.